హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్కి చాలా వరకు కామెంట్స్ ఎలా వచ్చాయంటే వాయిస్ సరిగ్గా వినిపించట్లేదు అని చెప్పి కామెంట్స్ అయితే వచ్చాయి. నేనైతే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇది కనెక్ట్ చేశాను. ఇప్పుడు వాయిస్ ఇంతకు ముందల్లా నీ మైక్ అనేది ఆన్ చేయకుండా ఇంతకు ముందు వచ్చింది వాయిస్. ఇప్పుడు అనేది మైక్ అనేది ఆన్ చేశాను. సబ్స్క్రైబర్స్కి నీట్గా అర్థం కావాలని చెప్పేసి నేను మైక్ అయితే ఆర్డర్ పెట్టాను. అమెజాన్లో తీసుకోనండి ఈ మైక్. ఈ మైక్ ఏంటంటే గ్రాండర్ P10. దీని రేట్ అంటే తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే నేనైతే ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఓపెన్ చేసి చూపిస్తాను. దీని సౌండ్ క్లారిటీ ఎలా ఉంది, మైక్ అంటే క్వాలిటీ ఎలా ఉంది ఏంటనేది చూపిస్తాను. ఒకసారి చూసేయండి. నేనైతే ఇది అమెజాన్లో తీసుకున్నాను. గ్రాండర్ P10. చూడండి, గ్రాండర్ మోడల్ నెంబర్ P10 అన్నమాట. వీడియో పూర్తిగా చూడండి. లాస్ట్లో మీకు ఇది ఎంత పడింది ఏంటనేది చెప్తాను. ఇంకా బాక్స్ అయితే ఇలా ఉంది. ఇంకా బాక్స్ అయితే ఎలా ఉంది, లోపల మైక్స్ ఇందులో ఉంటాయి. ఓకే, మనకి ఇందులో ఇంట్రడక్షన్ మెనూ అనేది ఇచ్చారు. ఇది ఎలా యూజ్ చేయాలి ఏమని చెప్పేసి ఇందులో ఉంటుంది. ఇది మనకు అనవసరం, ఇది మనం ఎలాగో మనం చదవము. చార్జర్ ఇచ్చారు. చార్జర్ సిపిన్ చార్జర్ అంటే అది ఐపిన్ చార్జర్. ఐపిన్ కనెక్ట్ చేసుకోవచ్చు. సిపిన్ చార్జర్ అనమాట. ఇది మన చార్జర్కి మనకు అడాప్టర్కి కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఐఫోన్ది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ బాక్స్లో అయితే మనకి మైక్స్ అనేవి రెండు ఇచ్చారు. 2 మైక్లు ఇచ్చారు. ఇది కనెక్ట్ చేసుకునేది. మనం ఛార్జర్ పెట్టుకుంటాం కదా, ఎలాగైతే కనెక్ట్ చేస్తామో ఇదే అందులోనే కనెక్ట్ చేయాలి. ఇది పెట్టుకున్న తర్వాత మనకి అనేది ఇది కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇవి 2 ఇచ్చాడు. ఇది దగ్గర 20 మీటర్స్ వరకు వస్తుందంట. వైర్లెస్ 20 మీటర్స్ వరకు మనకి 20 మీటర్స్ వరకు కట్ అవ్వదు. నెక్స్ట్ ఇప్పుడు నార్మల్గా నా వాయిస్ అనేది ఎలా ఉంది కదా, ఇప్పుడు ఇది పెట్టుకొని చూద్దాం వాయిస్ అనేది ఎలా వస్తుందో. బ్యాక్గ్రౌండ్ రీసౌండ్ అనేది రాదు. బ్యాక్గ్రౌండ్ వాయిస్ మొత్తం కట్ అవుతుంది. నా వాయిసే మీకు వినిపిస్తుంది. కట్ అయిన తర్వాత రీసౌండ్ అనేది రాదు. నాకు వీడియోస్లో చాలా మందికి రీసౌండ్ వస్తుంది, నీ వాయిస్ సరిగ్గా వినిపించలేదు, బ్యాక్గ్రౌండ్ సౌండ్ వినిపిస్తుంది, నీ వాయిస్ అనేది సరిగ్గా వినిపించట్లేదు అనేసి అంటారు. అలాగని చెప్పేసి నేను కొంచెం రేట్ అయినా సరే తీసుకున్నాను. ఇలా మైక్ అయితే ఇలా ఉంది. ఇక్కడ మ్యూట్ చేసుకోవచ్చు. మనము కనెక్ట్ చేసినప్పుడు మన మొబైల్ కనెక్ట్ చేసేటప్పుడు ఇది అనేది ఆన్ అవుతుంది. ఇది మనము మ్యూట్ చేసుకోవచ్చు. కనెక్ట్ చేసినప్పుడు అయితే ఇదే ఆన్ అవుతుంది. ఓకే, ఇప్పుడైతే ఇది ఆన్ అండ్ ఆఫ్ అండి. ఇది ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఈ బటను మనము ఏమైనా మూడ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేటప్పుడు మూడ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇది వాయిస్ ఇది ఇప్పుడు నేను ఇది కనెక్ట్ చేసి చూస్తాను. మీకు వాయిస్ ఎలా వినిపిస్తుందో మీరు కామెంట్ చేయండి. ఏ కనెక్ట్ ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇది కనెక్ట్ చేశాను. ఇప్పుడు వాయిస్ ఇంతకు ముందల్లా నీ మైక్ అనేది ఆన్ చేయకుండా ఇంతకు ముందు వచ్చింది వాయిస్. ఇప్పుడు అనేది మైక్ అనేది ఆన్ చేశాను. ఇప్పుడు వాయిస్ ఎలా వస్తుందో చూడండి. మీరైతే వాయిస్ ఇప్పుడు క్లియర్గా వస్తుందో లేదో మీరు కామెంట్ అయితే చేయండి. నీట్గా ఉందో లేదనేది. కొంచెం దూరం వెళ్ళి కూడా నేను ఒక 10 మీటర్స్ దూరం వెళ్ళి మాట్లాడుతాను. వాయిస్ అనేది ఎలా వినిపిస్తుందో చూడండి. ఇప్పుడు ఎలా వినిపిస్తుంది?
ఇప్పుడు కొంచెం దూరంలో మాట్లాడుతున్నాను, నా వాయిస్ అనేది కొంచెం అలానే వస్తుందా, కొంచెం తగ్గిందా, కొంచెం క్లారిటీ లేదో అనేది చెప్పండి. ఓకే ఓకే ఇది నేనైతే దీని రేట్ అనేది చెప్పేస్తున్నాను. ఇది నాకు 2200 అయితే పడింది. నేను తీసుకున్నదిలో కొంచెం మంచిగా 1500 1000 రూపాయలు కూడా ఉన్నాయి. కొంచెం బెటర్గా తీసుకోవాలని చెప్పేసి నేను 2200 పెట్టి తీసుకున్నాను. మళ్ళీ తీసుకోం కదా అని చెప్పేసి. ఆ వీడియోస్ చాలా వరకు సరిగ్గా క్లారిటీగా వినిపించట్లేదు అని చెప్పేసి చాలామంది అడిగారు. నా వీడియోస్ చూస్తూ ఉండండి, మంచి రెసిపీస్ అనేవి పెడతాను. ఇప్పటి నుంచి ఆ ప్రాబ్లం రాదు. చాలా నీట్గా వాయిస్ వినిపిస్తుంది. చాలా మీకు కూడా చాలా దీనిగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మనకైతే వారంటీ కార్డ్ అనేది కూడా ఇచ్చారు. మనకి మైక్ ఏమైనా ప్రాబ్లం అయినట్లయితే మనం కంపెనీకి వెళ్తే మనం కార్డ్ చూపిస్తే మనకి చేంజ్ అనేది చేస్తారు. నెక్స్ట్ ఛార్జింగ్, దీని బ్యాటరీ కెపాసిటీ 100 mAh ఇచ్చాడు. నెక్స్ట్ ఓకే, మనకి ఇది 1.5 గంటన్నర సేపు ఛార్జింగ్ పెడితే మనకి ఇది 2 days వస్తుంది. అంతే 40 గంటలు వస్తుంది. ఇదేమో ఒక్కో మైకు 10 hours వస్తుంది అనమాట, 10 గంటలు వస్తుంది అనమాట ఒక్కో మైకు. ఇదేమో 40 గంటలు వస్తుంది, అంటే 2 days వేసుకోండి. 2 days ఇది 10 గంటలు వస్తుంది. మనమేమో 1.5 గంటల సేపు ఛార్జింగ్ పెడితే ఈ విధంగా అనేది మనకి ఛార్జింగ్ అనేది కాస్తుంది అనమాట. ఈ రెండుని ఇది 40 గంటలు కాస్తుంది. మనం మైక్స్ ఇందులోనే ఉంటాయి కాబట్టి మామూలుగా ఇది అయితే 10 గంటలు కాస్తుంది ఛార్జింగ్. ఇది 2200 అయితే నాకు పడింది అమెజాన్లో. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ టైప్ మైక్ కావాలంటే మీరు అమెజాన్లో చూడొచ్చు. అమెజాన్లో టైప్ చేస్తే మీకు వస్తుంది. ప్రజెంట్ అయితే 2200 ఉంది ఈ మైకు. వాయిస్ అనేది మీకు బాగుందో లేదనేది మీరు కామెంట్ చేసి చెప్పండి. మీకు నచ్చినట్లయితే అమెజాన్లో చూసి తీసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. మీకు రెసిపీస్ అనేవి చాలా పెడతాను, మీకు అర్థమయ్యే విధంగా. మీకు ఇప్పుడు వాయిస్ కూడా క్లియర్గా వినిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.